మీకు ఎప్పుడైనా ఒక సమస్య వస్తే టైం ఫ్రేమ్ చేంజ్ పాలసీ అని పెట్టుకోండి. టైం ఫ్రేమ్ చేంజ్ పాలసీ అనేది చాలా అందమైన, నాకు తెలిసి సొల్యూషన్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా ఉండేది. లాజికల్గా చెప్తాను. మీరు 5వ తరగతిలో ఉండగా మీ ఇంటికి ఎవరో వచ్చారు, 2 చాక్లెట్లు తెచ్చారు. అనుకోకుండా మీ అన్నయ్యకి 2 చాక్లెట్లు ఇచ్చేసారు. మీరు ఏడ్చారా లేదా? గొక్క పట్టి ఏడ్చారు. టైం ఫ్రేమ్ 1. మీరు 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ముందు పెచ్చగా టెన్షన్ పడిపోయారు, కంగారు పడిపోయారు, చెమటలు పట్టేశాయి. ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత లబో లబో అప్పలము అంటే ఏడ్చారు. టైం ఫ్రేమ్ నెంబర్ 2. మీరు డిగ్రీలో జాబు చేయాలి అనుకున్న, అంటే డిగ్రీ అయిన తర్వాత జాబు రాక కంగారు పడిపోయారు. టైం ఫ్రేమ్ నెంబర్ 3. మీకు కాస్త పెళ్ళి, పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు చదవట్లేదు, బాగా కంగారు పడిపోయారు. టైం ఫ్రేమ్ నెంబర్ 4. ఇలా మీ జీవితంలో టైం ఫ్రేమ్ తీసుకోండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడండి. 10th క్లాస్కి వచ్చిన తర్వాత 5వ తరగతిలో చాక్లెట్ కోసం ఏడ్చినప్పుడు నిన్ను నువ్వేమనుకుంటావంటే, రే తొక్కలో చాక్లెట్ ఏడని దొరుకుతురా, దారి కోసం గొక్కపట్టి ఏడవాలా అనుకున్నావు. కానీ 10th క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినాను, ఎగ్జామినేషన్ ముందైనాను, కంగారు పడిపోయి ఏడ్చావు. అంటే నీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ దాని నుంచి సెకండ్ దానికి వచ్చిన తర్వాత ఫస్ట్ది చాలా అమాయకంగా అనిపించింది. ఇప్పుడు డిగ్రీలోకి వచ్చిన తర్వాత 10th క్లాస్ ఫెయిల్ అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదురా భయ అనిపించింది. అలా చెప్పి 10th క్లాస్ ఫెయిల్ అవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలాగే పెళ్ళైన తర్వాత ఇంకో సమస్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో సమస్య వచ్చిన తర్వాత, డైవోర్స్ ఇంకో సమస్య వచ్చిన తర్వాత, పెళ్ళాంతో మొగుడుతో ఇంకో సమస్య వచ్చిన తర్వాత, పక్కింటి వాళ్ళతో ఇంకో సమస్య వచ్చిన తర్వాత, ఎప్పుడైనా సరే జీవితంలో ఒక టైం ఫ్రేమ్లో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ సమస్యని కనుక నువ్వు బాధపడకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంటే టైం ఫ్రేమ్ మార్చు. అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉందో చేసుకో. ఉదాహరణ 20 ఏళ్ళ కుర్రాడికి ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నువ్వు థింక్ దట్ ఐఎమ్ హ్యావింగ్ 40, అంటే 40 ఏళ్ళు, అంటే టైం ఫ్రేమ్లో కాస్త అటు ఇటుగా టైం మిషన్లో 20 ఏళ్ళు ఫాస్ట్గా వెళ్ళావు. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ తొక్కలోదురా అనిపిస్తుంది. అంటే దీన్నే మామూలుగా మేము మెచ్యూరిటీ అంటాం. నీ టైం ఫ్రేమ్ని మార్చుకోవడం ద్వారా నిన్ను నువ్వు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసి కొత్త సిచ్యుయేషన్లో నిన్ను పెట్టుకుని ఆలోచించడం ద్వారా నీకంటూ ప్రత్యేకంగా ఒక రోజు వస్తుందని ఆశాభావంతో బతకడం ద్వారా సమస్యలు నీకు మాత్రమే లేవు, అందరికీ ఉంటాయని, అన్ని వయసుల్లో ఉంటాయని, వయసు పెరుగుతున్న కొద్దీ ఆ సమస్యను చూసే విధానంలో నీ చూపు మారుతోందని, ఒకసారి ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను అదే కోణంలో ప్రతిసారి నువ్వు చూడవని, చూస్తున్నావంటే నీకు మెచ్యూరిటీ రాలేదని అర్థమవుతూ వస్తుంది. అందులో 5 ఏళ్ళ పిల్లవాడు దేనికి ఏడుస్తున్నాడో 50 ఏళ్ళ పిల్లవాడు దానికి ఏడవట్లేదు అంటే అర్థం మెచ్యూరిటీ వచ్చింది అని, వయసు వచ్చిందని, అనుభవాలు వచ్చాయని, జ్ఞానం వచ్చిందని. ఇప్పుడు నేనే ఉన్నాను, 50 ఏళ్ళలో నీకు ఒక సమస్య వస్తే నువ్వు 60 ఏళ్ళలో ఉన్న వాళ్ళకి కనుక నువ్వు మెచ్యూరిటీ ఆలోచించడం మొదలు పెడితే, 60 ఏళ్ళు ఉన్నవాళ్ళ కనుక నిన్ను నువ్వు కనుక మలుచుకోగలిగితే, 60 ఏళ్ళు ఉన్నవాడు ఎలా దీన్ని ఆలోచిస్తాడని కనుక ఆలోచించగలిగితే, నాకు తెలిసి ఆ సమస్య నీకు దూది పింజర అయిపోతుంది. మీరు నమ్మరు, గురువు యొక్క స్థానం అదే. ఆ గురువు ఏం చేస్తాడు నీకంటే ఈ టైం ఫ్రేమ్లో అవన్నీ పెట్టి నిన్ను రియలైజేషన్లోకి తీసుకొస్తాడు. రియలైజేషన్లోకి తీసుకురావడం అంటే ఏంటంటే, నాకు చాలా గుర్తు యాక్చువల్గాను, రమేష్ చంద్ర మహర్షి అని ఒక ఆయన దగ్గర ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కిందట 20 ఏళ్ళ కిందట ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన ఒక చిట్కా చెప్పారు నాకు. ఏమండి రాఘవేంద్ర గారు, మీకు చీకటి అంటే భయం అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఒక చీకటి గదిలోకి వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? ఆ చీకటి గదిలోకి జుయ్ అని వెళ్ళి వెంటనే వచ్చేయండి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? చీకటి గదిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఏమీ లేదు సార్, ఏమీ అవ్వలేదు సార్ నాకు అని అర్థమవుతుంది. చీకటి నిన్నేమీ చెయ్యదని అర్థమైన తర్వాత భయంలోంచి బయటపడతావు. జీవితంలో కూడా అంతే, నిన్ను ఏది చేయదు, అది నువ్వు స్వీకరిస్తే తప్ప. అర్థం చేసుకుంటే జీవితంలో మెచ్యూరిటీని మించింది లేదు. మెచ్యూరిటీకి సింపుల్ ఈక్వేషన్ టెక్నిక్ టైం ఫ్రేమ్ పాలసీ ఆర్ టైం ఫ్రేమ్ చేంజింగ్ పాలసీ. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.